ఏపీలో జరిగిందే తెలంగాణలో రిపీట్ అవుతుందా? ప్రభుత్వం మారితే కూల్చివేతలేనా? కూల్చివేతలు కక్ష సాధింపుగా భావిస్తున్నారా? తెలంగాణలో కూడా మొదలు పెట్టారా? అక్రమంగా నిర్మించిన పార్టీ ఆఫీసులను కూలగొట్టనున్నారా? లిస్టులో బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులు కూడా ఉన్నాయా? ఆయన చెప్పారంటున్న అధికారులు లోటస్ పాండ్లో కూల్చివేత కూడా ఆయనే చెప్పారా? అక్కడ ఇంతే, ఇక్కడ అంతే మాదిరి సేమ్ టు సేమ్ సీన్ రిపీట్ చేస్తున్నారా? Let's watch this story. రాజకీయాల్లో కక్ష సాధింపు చర్యలు సహజం. అధికారంలోకి వచ్చిన వెంటనే అప్పటి వరకు పాలన చేసిన పార్టీపై కక్ష సాధిస్తారు. వ్యతిరేక పార్టీ నేతల వ్యాపార సంస్థలపై దాడులు, వారి వ్యాపార మూలాలు దెబ్బతీయడం లాంటివి గతంలో జరిగేవి. ఇటీవల కాలంలో అక్రమ కట్టడాలు అంటూ వ్యతిరేక పార్టీ ఆఫీసులను కూల్చడం జరుగుతుంది. 2019లో ఏపీలో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ కూల్చివేత పర్వానికి నాంది పలికిందని చెప్పొచ్చు. అప్పటి వరకు అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం రాజధాని అమరావతిలో నిర్మించిన ప్రజావేదికను కూల్చారు. అది ప్రైవేట్ కట్టడం కాకపోయినా టీడీపీ ప్రభుత్వం దానిని ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించింది. సీఎం సమీక్షల కోసం, ప్రెస్ మీటింగుల కోసం దానిని ఉపయోగించేవారు. అలాంటిది అది అక్రమ కట్టడమని కూల్చేశారు వైసీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే. దీనిపై అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇటీవల ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కూడా కూల్చివేతల పర్వానికి తెరలేపింది. మంగళగిరిలోని వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని అక్రమ కట్టడంగా పేర్కొంటూ కూల్చివేశారు. ఇంకా జిల్లాలో 7-8 వైసీపీ కార్యాలయాలు కూడా అనుమతులు లేకుండా కట్టినట్లు ప్రభుత్వం చెబుతోంది. వాటిని కూడా కూల్చివేయడానికి నోటీసులు జారీ చేశారు. దీంతో దీనిని కక్ష సాధింపు చర్యగా వైసీపీ భావిస్తోంది. దీనిపై హైకోర్టులో పిటిషన్లు కూడా వేశారు. మరోవైపు తెలంగాణలో కూడా కూల్చివేతల పర్వం ప్రారంభమైందని తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం ఏపీ మాజీ సీఎం జగన్ కు చెందిన హైదరాబాద్లోని లోటస్ పాండ్ నివాసంలో కొన్ని అక్రమ కట్టడాలున్నాయని జీహెచ్ఎంసీ అధికారులు వాటిని కూల్చివేశారు. అది అప్పుడు సంచలనంగా మారింది. తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా ఏపీలో కాంగ్రెస్ కు చావు దెబ్బ కొట్టారు జగన్. తనకి సీఎం పదవి ఇవ్వలేదని పార్టీ మారి కొత్త పార్టీ పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు లోటస్ పాండ్లో కట్టడాలు కూల్చడంతో దీనిని కూడా కక్ష సాధింపు చర్యగా భావించారు వైసీపీ శ్రేణులు. జగన్ భద్రత కోసం అంటూ నిర్మించిన ఈ సెక్యూరిటీ అవుట్పోస్ట్ కట్టడాలకు అనుమతులు లేవని ఆరోపణలొచ్చాయి. రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని, ఇవి ప్రజలకు అసౌకర్యం కలిగిస్తున్నాయని, ట్రాఫిక్కు ఇబ్బందికరంగా మారాయని ఫిర్యాదులు అందాయి. ఈ కూల్చివేతకు తెలంగాణ రోడ్స్ అండ్ బిల్డింగ్ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుమతి ఇచ్చారని తెలుస్తోంది. దీంతో వైసీపీలోని పెద్దలు రంగప్రవేశం చేసి ఆపాలని కోరినట్లు సమాచారం. అయినా కొన్ని కూల్చివేశారు. అదేవిధంగా ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా కొన్ని బీఆర్ఎస్ కార్యాలయాలు కొన్ని అక్రమంగా నిర్మించారని, వాటిని కూల్చడానికి మంత్రి కోమటిరెడ్డి అనుమతి ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. ఈ కూల్చివేతలపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. తాజాగా నల్గొండలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం వార్తల్లోకి ఎక్కింది. ప్రభుత్వ భూమి స్వాధీనం చేసుకుని బీఆర్ఎస్ ఆఫీసును అనుమతి లేకుండా కట్టారని, దీనిని కూల్చివేయాలని మంత్రి సూచనలు చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఏపీలో మాదిరి ఇక్కడ కూడా కూల్చివేతల పర్వం ప్రారంభమైందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చిన కొత్తలో హైదరాబాద్లో ఉన్న గురుకుల్ ట్రస్ట్ భూమిలోని అక్రమ కట్టడాలను కూల్చివేశారు. అప్పట్లో అది చాలా సంచలనంగా మారింది. ఆ కూల్చివేతల జాబితాలో నటుడు నాగార్జునకు చెందిన ఎన్కన్వెన్షన్ అనే పెద్ద ఫంక్షన్ హాల్ కూడా ఉండడంతో ఈ అంశం చర్చనీయాంశమైంది. తర్వాత దానిపై నాటి కేసీఆర్ ప్రభుత్వం అంతగా దృష్టి సారించకపోవడంతో దీనిని ఒక బెదిరింపు చర్యగా భావించారు అందరూ. ఈ విషయంలో డబ్బు చేతులు మారినట్టు అప్పట్లో వార్తలొచ్చాయి. అప్పుడు అదే బీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్యాలయాలు అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మించారంటూ ఆరోపణలొస్తున్నాయి. దీంతో వాటిని కూల్చివేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు అందినట్టు తెలుస్తోంది. మరోవైపు నల్గొండలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని అన్ని అనుమతులతోనే నిర్మించామని బీఆర్ఎస్ శ్రేణులు చెబుతున్నాయి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వయంగా రంగంలోకి దిగి కూల్చివేతలకు ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు తెలంగాణలో కూల్చివేతల రాజకీయాలు హాట్ టాపిక్గా మారాయి.
గతంలో ఈ విధమైన కూల్చివేతలు జరగలేదు. ఏదైనా రాజకీయ పార్టీకి కార్యాలయం నిర్మించుకోవడానికి ప్రభుత్వం స్థలాన్ని కేటాయిస్తుంది. ఇది ఎప్పటి నుంచి కొనసాగుతున్న విధానం. గతంలో జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం నిర్మించుకోవడానికి నాటి వైఎస్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దానిపై కూడా అప్పట్లో కాంగ్రెస్లో బాగా చర్చ జరిగింది. అయితే ఒక రాజకీయ పార్టీకి ప్రభుత్వం స్థలం ఇవ్వడం తప్పులేదని వైఎస్ సమర్థించుకున్నారు. ఇప్పుడున్న చాలా పార్టీలు తమ కార్యాలయాలను ప్రభుత్వం ఇచ్చిన భూమిలోనే నిర్మించినవి ఉన్నాయి. ప్రభుత్వ విధానంలోనే ఇది ఉందని నిపుణులు సైతం చెబుతున్నారు. అయితే నిర్మాణానికి సంబంధించి అన్ని శాఖల అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇటీవల ఏపీలో కూల్చిన వైసీపీ కేంద్ర కార్యాలయం కూడా ఈ కోవలోకే వస్తుందని తెలుస్తోంది. కొన్ని శాఖల నుంచి అనుమతి లేకుండానే నిర్మాణాలు చేపట్టినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం తమదే కదా అని ఇష్టానుసారం నిర్మాణాలు చేపడితే కుదిరే పని కాదని ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలతో అర్థమవుతోంది. మరోవైపు వీటిని కక్ష సాధింపు చర్యలుగా ఆయా పార్టీలు భావిస్తున్నాయి. ఏది ఏమైనా 2 తెలుగు రాష్ట్రాలలో వ్యతిరేక పార్టీ కార్యాలయాలు కూల్చివేతలు ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారాయి. చూడాలి ముందు ముందు ఇలాంటి కూల్చివేతలు ఎన్ని జరుగుతాయో అని.